ఈరోజు మా ప్రియతమ నాయకుడు కుతుబుల్లాపూర్ ముద్దుబిడ్డ కేపీ వివేకానంద గారి నామినేషన్ సందర్భంగా నిజాంపేట నుంచి 3500 బైకుల ర్యాలీతో మేయర్ గారి ఆధ్వర్యంలో, డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నాము. వివేకానంద గారి గెలుపు నిశ్చయంగా ఈ ర్యాలీ ద్వారా తెలుస్తూ ఉంది. జై వివేకన్న, జై వివేకన్న, జై వివేకన్న. ఈరోజు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరం పెద్ద ఎత్తున నిజాంపేట మున్సిపల్ గవర్నమెంట్ నుంచి మొత్తం పెద్ద ఎత్తున వచ్చాము. ఇక్కడ వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. 30వ తారీఖు వచ్చే ఎలక్షన్లు కారు గుర్తుకే ఓటేసి పెద్ద ఎత్తున వివేకానందను గెలిపించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఎంతోమంది ఈరోజు చూస్తే మన వివేకానంద నాయకత్వంలో ఈరోజు గెలిచినట్టుంది. జనాలు తండ గెలిచినారు. ఇది ఈరోజు 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఆయన పనిచేసే విధానాలు ఈరోజు నామినేషన్ వేసినప్పుడే తెలిపోయింది. గెలుపు అనేది మెజార్టీ కోసంగా మేము ఆలోచిస్తున్నాం. ఎంత మెజార్టీ రావాలన్నా అంత మెజార్టీ, దానికోసం కూడా 1,00,000 ఓట్లతో మెజార్టీ గెలిపించి ఆయనకు మంత్రి పదవి రాయించాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరి మేయర్ గారి, మరి అలాగే పార్టీ ప్రెసిడెంట్ రంగరాయ ప్రసాద్ గారు, వెంకటేష్ కార్పొరేటర్ గారు, బాలాజీ నాయక్ కార్పొరేటర్ గారు, మరి 5,000 బైకుల ర్యాలీతో మరి విచ్చేసాం ఇక్కడ. మరి ఇయ్యాలనే తెలిసిపోతుంది వివేకన్న గెలుపని. ఈ ర్యాలీల్ని ఎంతో తండాలుగా వేలాది మంది మరి ఇక్కడ రావడం జరిగింది. దీనికి అనిపిస్తుంది మన విజయం ఖాయం. మన 1,00,000 ఓట్ల మెజార్టీతో మరి అన్నగారు గెలుస్తున్నారని తప్పకుండా తెలియజేస్తూ మరి ఇది 5,000 బైకుల ర్యాలీతో మనం ఇదికి బయలుదేరాము. మరి సూరారం కట్టమేసమ్మ తల్లి ద్వారా మరి నామినేషన్ కి బయలుదేరుతుండు. మరి గెలుపు ఖాయం. 1,00,000 ఓట్ల మెజారిటీతో మరి 3వసారి యాక్టింగ్ కొట్టబోతున్నారు. కారు గుర్తుకే మా ఓటు. ముద్దుబిడ్డ పేదల పాలటి పెన్నిది శ్రీ కేపీ వివేకానంద గౌడ్ గారు గెలిపే లక్ష్యంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి అక్కడ ఉన్న లీడర్ల నాయకత్వంలో దాదాపు 5,000 బైకులు ర్యాలీగా వచ్చి కట్టమైసమ్మ దగ్గర అన్నకు మద్దతు తెలపడం జరిగినది. ఈ ర్యాలీతో అన్న గెలుపు ఖాయమైనది. అన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 1,00,000 మెజార్టీతో గెలుస్తారని ఈ ర్యాలీ నిరూపించడం జరిగినది. ఈ ఎలక్షన్లు ముగిసిన వెంటనే ఈ భారీ మెజార్టీను దృష్టిలో ఉంచుకొని అన్నకు మినిస్టర్ పదవి ఇవ్వాలని కేసీఆర్ సార్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగినది. మన వివేకన్న నామినేషన్ కు వేలాదిగా తరలి వచ్చిన అశేష జనాన్ని చూసి అపోజిషన్ పార్టీలకు చెమటలు పడతా ఉన్నాయి. మరి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరి మేయర్ గారి ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున 5,000 బైక్ ర్యాలీతో ఇక్కడికి విచ్చేసాం. వివేకన్న ర్యాలీలో పాల్గొని మరి నామినేషన్ వేయడానికి వెళ్తా ఉన్నాం. అంగరంగ వైభవంగా కార్యకర్తలు ఒక పండుగ వాతావరణం ఉంది. ఈరోజు మరి 2,00,000 మెజార్టీ తోటి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతా ఉంది. ఇది ఖచ్చితంగా మరి ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేస్తున్నట్టు అభివృద్ధిని చూసి ఓర్వలేక కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. మా వివేకన్న గెలుపును ఎవ్వరు ఆపలేరు. ఈ అశేష జనాన్ని చూసి మనకు తెలుస్తా ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. వివేకన్న నాయకత్వం, వివేకన్న నాయకత్వం, వివేకన్న నాయకత్వం. కేపీ వివేకానంద గారు మంచి సౌమ్యుడు, మా కుత్బుల్లాపూర్ ముద్దుబిడ్డ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు. ఈరోజు బైక్ ర్యాలీలో మేయర్ నీలగోపాల్ రెడ్డి గారు నాయకత్వంలో ఇక్కడ 3,500 మంది బైక్ ర్యాలీతో వచ్చినాము.
ఈ ఈ బైక్ ర్యాలీని చూశానా కానీ ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకొని ఇక వివేకన్న గారికి అడ్డు రారని చెప్పి ఆయన 1,00,000 మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు అని మా మనవి. జై తెలంగాణ, జై నేను ముస్లిం మైనారిటీ ప్రెసిడెంట్గా మున్సిపల్ ఎన్ఎంసీ నుంచి మాట్లాడుతున్నా. వివేక్ గారు లాంటి నాయకుడికి ముచ్చటగా 3 సార్లు గెలిపించి మినిస్టరీ పదవి ఇప్పించే వరకు వదలకూడదని చెప్పేసి మీ అందరితో మనవి చేసుకుంటున్నాను. జై తెలంగాణ. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈరోజు 5,000 బైక్ ర్యాలీలతో ఘనంగా ఇచ్చేసి ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ విజయం కోసం పబ్లిక్ వాళ్ళు 10,000 మంది పబ్లిక్తో ర్యాలీగా వచ్చాం. ఎమ్మెల్యే గారు 3వ విజయం సాధించి మినిస్టర్ కాబోతున్నారు. కాబట్టి కేసీఆర్ గారికి జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న గెలుపు అయితే ఖాయం. మెజారిటీ అంటారా, లాస్ట్ టైం కన్నా ఒక 20-30 వేల మెజారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నకి. ఏదైనా మంచి ఏమన్నా చేసిండా మీ ఏరియాలో, మీ కాన్స్టిట్యూషన్లో ఏదైనా మంచి ఏదైనా చేసిండా అన్న? మా ఏరియాని కాదు, మొత్తం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దగ్గర 6,000 కోట్లు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి 6,000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసి పబ్లిక్ని మెప్పించిండు అన్న. ఖచ్చితంగా గెలుస్తుండన్న ఈసారి. ఇంకా ఏదన్నా ఏమన్నా హెల్ప్ ఉంటే ఏమన్నా చేస్తాడా? ఏదన్నా హెల్ప్ వేరే వాళ్ళు వచ్చినా అన్న నేను అన్న దినచర్య చెప్తా. పొద్దుగాల 7 గంటల నుంచి పబ్లిక్ అందుబాటులో ఉంటాడు. రాత్రి ఏ టైంకి పోతాడో ఆయనకే తెలియదు. పబ్లిక్ ఇడవరు ఆయనని. అట్లా నిత్యం 24/7 ఆయన పబ్లిక్లో ఉండే నాయకుడు, పబ్లిక్ని కడుపులో పెట్టుకుని చూసుకునే నాయకుడు. అట్లాంటి నాయకుడిని పబ్లిక్ వదులుకోరు, అట్లాంటి పబ్లిక్ని నాయకుడు కూడా వదులుకోడు. నా పేరు దూదిమెట్ల సోమేష్ యాదవ్, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇంత పెద్ద ర్యాలీ చూస్తుంటే స్వచ్ఛందంగా ఎంత మా బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తే ఈరోజే మేము 1,00,000 మేరతో గెలిచిపోయినామనేసి మాత్రం కన్ఫర్మ్ చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే అసలు ఈ జన వాహిని చూస్తే అసలు ఎదుటి పార్టీ వల్ల డిపాజిట్ల గాలంతా అయ్యేటట్టుగా కనబడుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఇంకా వస్తున్నారు. మా అన్నగారు వచ్చే వరకు కొన్ని వేల మంది రావడం జరుగుతుంది. కాబట్టి మేము ఈరోజు 1,00,000 మేరతో గెలిచినామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంకా జనాలు ఇంకా టైం అన్న రాలేదు కాబట్టి ఇంకా వస్తుర్రు వెనుక నుంచి. దాదాపు 1,00,000 మెజార్టీ తోటి అన్న విజయం సాధిస్తాడు. ఎక్కడికి పోయినా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. మీకు ముసలోళ్ళు కానీ ఇప్పుడు మనకి ఫింక్షన్స్ ఇచ్చేటోళ్ళు ముసలోళ్ళు ఆయన వాళ్ళకి తప్ప ఇంకా వేరే వాళ్ళకి అయ్యామమ్మ మీదే పార్టీ అంటే అదే అనడం జరిగింది. ఖచ్చితంగా వివేకన్న 1,00,000 మెజార్టీ తోటి గెలుస్తాడని మేము తప్పకుండా బల్లగుద్దే చెప్తున్నాం. అన్న ఎట్లా మనది ఎట్లా బీఆర్ఎస్ రంగులు ఈరోజు గులాబీ రంగులు మొత్తము మన కుత్బుల్లాపూర్ ఊగిస్తుంది. మీరు ఆ కార్యకర్తగా అంటే ఎట్లా ఇక్కడ మనది మీ రోల్ ఏముండే ఎట్లా అంటే ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆయనకు ఓటు వేసినా ఇవ్వకపోయినా లాస్ట్ టైము ఎవరు పోయినా పనులు చేసిండు. ఆయన చేసిన డెవలప్మెంట్ మాకు ఇంతవరకు ఎవరు చేయలే. దాని గురించి ఈసారి ఏం డిసైడ్ చేసినామంటే లాస్ట్ టైం కన్నా 3 మెజార్టీతో గెలిపించుకుందామని ఎమ్మెల్యే గారిని మేమందరం కలిసి. అంటే ఈరోజు కుత్బుల్లాపూర్ మొత్తం గులాబీ వేరేదేం కనిపించలేదు నాకైతే. అది అయితే అన్న మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఎమ్మెల్యే సార్ అభిమానము లాస్ట్ టైం 20,000 తర్వాత 41,000 మెజారిటీతో, ఈసారి ఏ మెజారిటీతో గెలుస్తారు? ట్రిపుల్ మెజార్టీ అని చెప్పినాను. అందుకే ఎందుకంటే జరగబోతుంది మనం చూస్తాం. లాస్ట్ టైం మేమేందంటే లాస్ట్ టైం అన్నకు చేయలేదు, చేయకపోయినా మేము ఏ పనికి పోయినా కాదల్లా. దాని గురించి మేము ఏకగ్రీవంగా మా ప్రతి కాలనీలు ఏకగ్రీవంగా వివేక్ గారికి సపోర్ట్ చేస్తున్నాము. లాస్ట్ మెజారిటీ కన్నా more than 2 times, I mean 1 lakh, more than 1 lakh మెజారిటీ ఉండొచ్చు అన్న ఎక్స్పెక్టేషన్. థ్యాంక్ యూ. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్లో ఉన్నాము. మధ్యలో లాస్ట్ టైం కొంచెం ప్రాబ్లం వచ్చి అంటే వివేక్ గారి విషయం కాదు, అదర్ రీజన్ తోటి మేము చేయలేకపోయినాము. ఈసారి రియలైజ్ అయ్యి మళ్ళీ మేము వివేక్ గారికి ఫుల్ సపోర్ట్ చేసి ఏకగ్రీవంగా వేరే జెండా మా దగ్గర ఎగిరే ప్రసక్తి లేదు. మా కాలనీలో 5-6 కాలనీలు వేరే జెండా పెట్టే ప్రసక్తి లేదు. ఎస్ 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిపక్ష నాయకులు ఈ రోజు ఏడుస్తున్నారు, అవునా కాదా? మేము ఎక్కడన్నా బండ్లు తీసి పక్కకు పోవాలంటే కూడా మాతో రైతలేదు. ప్రతిపక్షం అంటే అర్థం పని చేయాలి, మరి పని చేయకపోతే ఏడుపు తప్పదు కదా. పని చేసే నాయకుడిని చూసి కష్టపడి మరి సీఎం కేసీఆర్ గారి దగ్గరికి పోయి వనరులు తీసుకొచ్చి మరి కాన్స్టిట్యూషన్ని డెవలప్ చేసే నాయకుడిని చూసి ఏ పార్టీ కార్యకర్తలైనా ఏ పార్టీ వాళ్ళైనా ఏడవాల్సిందే. అయితే ఈ రోజు మామూలుగా మీ మొత్తం ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుంది ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎట్లా
ఇప్పుడు ర్యాలీ అని ఎట్లా చెప్తామమ్మా, మేము వస్తుంటే రోడ్డు మొత్తం గులాబీమయం అయిపోయింది. దీన్ని ర్యాలీ అనాలా మరి పూల బాట అనాలా అనేది మీరే చూడండి ఎలా ఉంది. మామూలుగా మీరు కార్యకర్తగా మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయ్యే ముందు నుంచి చేస్తున్నాను. దీంట్లో నేను కోఆర్డినేటర్గా కూడా చేశాను 132 డివిజన్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్తోనే ఉన్నాము, కేసీఆర్ గారితోనే ఉంటాము, కేటీఆర్ గారితోనే ఉంటాము, కేపీ వివేకానంద గారితోనే ఉంటాము. కొట్లాడి మా ఇంటి పార్టీ, మా తెలుగుగడ్డ పార్టీ, తెలంగాణ పార్టీతోనే ఉంటాము. కొట్లాడి పనులు చేయించుకుంటాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఎట్లా మన బీఆర్ఎస్ ప్రభుత్వంతో మీ అనుబంధం, అదే విధంగా కేపీ వివేకానంద గారితో మీ అనుబంధం? ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఫస్ట్ టీఆర్ఎస్గా ఉండే, మరి మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అప్పుడు కనీసం నీళ్ళు తాగడానికి కూడా కష్టమైంది హైదరాబాద్ ఏరియాలో. అలాగే కరెంటు కూడా, ఈ రెండు కరెంటు నీళ్ళు బాగా ఇచ్చాడు కాబట్టి ఆయన కేసీఆర్ ఉన్నంతకాలం ఆయనకే ఓటేయాలి అందరు, అభిమానం ఉన్నోళ్ళు అయితే. ఎందుకంటే వాటర్ లేకుండే, మరి చిన్న వర్షాప్ బాణాలు ఉండే, వారంలో 3 రోజులు కరెంట్ ఇస్తుండే, అది కూడా అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు. చాలా లాస్ అయిపోయినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నుంచి వర్షాపులు బాగా నడుస్తున్నాయి, పెద్ద కంపెనీలు నడుస్తున్నాయి, అందరూ కూడా సుఖశాంతాలతో ఉన్నారు. మీరు ఇప్పుడు కరెంటు సమస్యకు ఆ కోత గురించి చూసారు, మీరు ఇండస్ట్రియల్లో వర్క్ చేస్తారు కాబట్టి ఈ మాట మన మధ్య వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ కోట్ వేసినందుకు మరి కర్ణాటక వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు అంటారా? వాటి గురించి మీకు అంటే మేము యూట్యూబ్లో ఇక్కడ వింటున్నాం, మరి అంత పెద్ద ఐడియా లేదు మాకు. మన తెలంగాణ గురించి మనం చెప్పగలుగుతాం. అయితే చెప్పడం ఏమంటే కరెంట్ అనేది చాలా పోతా ఉంది, ప్రామిస్ చేశారు కానీ కరెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుందని అంటున్నారు. ఇవ్వలేరు, ఇంతకుముందు ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్లా అంటే మీకు నో హాలిడేనా? ఇప్పుడు మొత్తం ఫుల్ వర్క్. ఇప్పుడు మాకు 24 అవర్స్ కరెంట్ ఇండస్ట్రీస్కి ఇస్తారు. చిన్న వర్క్ షాప్లలో 2-3 వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాటర్ కూడా సఫిషియెంట్గా వాటర్ వస్తుంది. వాటర్ అయితే ఇక అసలు చెప్పే పని కూడా లేదు. మరి ఆ రెండు చూసి బీఆర్ఎస్కి ఎన్ని సంవత్సరాలైనా ఓటేయచ్చు. చివరి క్వశ్చన్ ఏంటంటే మనకి కేపీ వివేకానంద గారి గురించి, వారి యొక్క పనితనం గురించి చెప్పండి. ఇప్పుడు కేపీ వివేక్ గారు అంటే ఎప్పుడు ఏ రాత్రి పోయినా ఏ పనున చేస్తాడు. ఆయన అపోజిషన్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని చూడడు ఎప్పుడు. కానీ ఎవరు వచ్చినా కానీ అసలు పార్టీ ఉన్న వాళ్ళకంటే అదర్ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకే ముందు పనిచేస్తాడు ఆయన.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు నామినేషన్ వేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి పెద్ద ఎత్తున మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి నాకు సపోర్ట్గా మరి ఘన విజయం అందిస్తామని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీని కనీ విని ఎరగని రీతిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున మరి ఒక నామినేషన్ ర్యాలీ అనుకోండి, లేకపోతే పెద్ద ఎత్తున రోడ్ షో, అంటే ఏ ఒక్క నాయకుడు రాకుండా మా నియోజకవర్గ స్థాయిలోనే జరిగినటువంటి ర్యాలీలో ఇది నా బూత్తో నా భవిష్యత్, గతంలో ఎన్నడూ కూడా చరిత్రలో జరిగినటువంటి ఒక ఈరోజు నామినేషన్ ర్యాలీ జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మరి పెద్ద ఎత్తున ప్రజలు కూడా పెద్ద ఎత్తున మరి రోడ్డు వెంబడి సూరారం కట్టమైసమ్మ ఆలయం నుంచి ప్రారంభిస్తే హెచ్ఎంటీ ఫ్యాక్టరీ వరకు కూడా జనాలతో నిండిపోయింది, కిక్కిరిసిపోయింది. చాలా అంటే చాలా సంతృప్తిస్తూ ఉంది. వారి యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే, మా కార్యకర్తల యొక్క పట్టుదల చూస్తూ ఉంటే ఎలాంటి సందేహం లేదు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం, భారీ మెజార్టీ కొట్టబోతున్నాం. గడిచిన 9.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి సహాయ సహకారాలతో నియోజకవర్గంలో కొన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడమే కాక అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా అందించడం, దాంతోపాటు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవలు అందించడం. కాబట్టి దానికి కృతజ్ఞతా భావంగా ఈరోజు ప్రజలందరూ, నాయకులందరూ, కార్యకర్తలు రావడం మరి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి గడిచిన 10 సంవత్సరాలు ప్రజలకి దగ్గరుండి సేవలు అందించి మరి అధికారం ఉన్న అహంకారంతో పోకుండా మరి అధికారం ప్రజలకే వినియోగించాలనేటువంటి ఒక సంకల్పంతో పనిచేసినాం. కాబట్టి ఈరోజు ఒక స్పందన కనపడ్డదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో ఈరోజు ఈ యొక్క నామినేషన్ ర్యాలీకి పిలుపునిస్తే ప్రతి గల్లీ నుండి, ప్రతి బస్తీ నుండి, ప్రతి కాలనీ నుండి ఈరోజు కార్యకర్తలు, అభిమానులు, అక్కడ ఉన్నటువంటి ప్రధానికము అందరూ కదిలి రావడం చూస్తూ ఉంటే కుత్బుల్లాపూర్లో కదిలింది గులాబీ దండు, అవతల పార్టీ వాళ్ళ పని గుండెల్లో దడు అన్నట్టు అనిపించింది. ఈరోజు చాలా అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మంచి ఆధిక్యంతో మేము విజయం సాధించబోతా ఉన్నాం. ప్రజలకు దగ్గర ఉండి, ప్రజల కష్ట నష్టాల్లో, వాళ్ళ సాధక బాధల్లో మేమందరం ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజల నుంచి మాకు స్పందన లభిస్తూ ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి గడిచిన సంవత్సర కాలం లోపల మరి 127 రోజులు ప్రగతి యాత్ర కూడా ఇదే రకమైన స్పందన లభించింది. మరి దాని తర్వాత మరి గత 2 నెలల నుండి కదా ప్రజల్లోనే ఉంటూ మరి ఎలక్షనీరింగ్ ఏ రకంగా పనిచేయాలంటే ఆలోచన చేసినప్పుడు మంచి ఒక సలహాలు, సూచనలు మాకు వచ్చినాయి. దాన్ని అనుగుణంగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం, అడుగులు వేస్తూ ఉన్నాం. కాబట్టి మంచి మెజార్టీ ఇవ్వబోతున్నారు కుత్బుల్లాపూర్ నియోజక ప్రజలని చెప్పి స్పష్టంగా తెలియజేసుకుంటూ, అవతల పార్టీల గురించి 2 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వాళ్ళు కేవలం గాలి వస్తుంది, గాలి గెలుస్తామని చెప్పేసి గాలిలో ఉన్నారు తప్ప ఇంకా గ్రౌండ్లో లేరాలు. ప్రజలకు ఏం అవసరం, ఇక్కడ నియోజకవర్గంలో ఏం చేసినారు గతంలో, ఇంకేం చేయబోవాలి అనే దానిపైన స్పష్టత కూడా లేదు వాళ్ళకి. ఈరోజు ఇరువురు పార్టీ అభ్యర్థులు కూడా పేరుకి జాతీయ పార్టీలు, కానీ వారు చేసేటివన్నీ కూడా చిల్లరమల్ల రాజకీయాలు. ఒకరేమో కులం పేరుతో పోయి ఓట్లు అడుగుతున్నారు, ఇంకొకరు మతం పేరుతో పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒక సిద్ధాంతం, అభివృద్ధియే మా కులం, సంక్షేమం మా అభిమతం. కాబట్టి మేము దీన్ని ఫాలో అయ్యకుండా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు మా పార్టీకి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మాకు సంఘీభావం తెలియజేసి ఖచ్చితంగా నీలాంటి ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్కి అవసరం, నేను కాపాడుకుంటాం, మళ్ళీ నిలబెట్టుకుంటాం, మళ్ళీ కేసీఆర్ గారికి నేను బహుమానంగా పంపిస్తామని చెప్పి చెప్పడం చూస్తూ ఉంటే స్పష్టమవుతుంది. మంచి 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 స్పందన, మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. మరి మిగిలిపోయిన పనులు కూడా చాలా మటుకు పనులు చేస్తాం. ఏ గల్లీ పోయినా, ఏ బస్తీ పోయినా కళ్ళ కట్టినట్టు కనపడతాయి. ఈరోజు కళ్ళ కనబడి ఉన్నాయి, కనబడి ఉన్నాయి, అన్ని పనులు చేసినాం ఈరోజు. కాబట్టి భవిష్యత్తులో కూడా డెఫినెట్గా మరి సేవలు అందించడానికి కూడా ఒక కార్యకర్తగా, ఒక పౌరుడిగా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఈ నెల 30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా కుత్బుల్లాపూర్ నియోజక ప్రజానికులందరూ కూడా నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాను. గడిచిన 9.5 సంవత్సరాలుగా మీ అందరి ఆశీర్వాదంతో చక్కగా పనిచేసి మీ అందరి మనల్ని పొందగలిగాను. మీరు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినట్టయితే ఇంకా దగ్గర సేవలు అందించి కేసీఆర్ గారు కూడా మనం రుణపడి ఉన్నాం. వారి యొక్క సహకారంతో అనేక కార్యక్రమాలు జరిగినాం. కాబట్టి మంచి మెజారిటీ ఇచ్చి ఇది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కి బహుమానంగా ఇవ్వాలని చెప్పేసి కూడా కుత్బుల్లాపూర్ నియోజక ప్రజలందరూ కూడా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.